ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులయ్యారు ఈ జిల్లా నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నారు, సొంతంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. కృష్ణా 100% 100% బేసిన్, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి జిల్లా ఇది, వేరే ఎక్కడ లేదు. 100కు 100% కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్లు కూడా కేటాయించలేదు. ఎవరు అడగలేదు అసలు. పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయారు ఇక్కడ నుంచి, కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతుడే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించలే. బచావత్ ఒక్కడు, ఆయన ఎవరు అడగక ముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. అరే 100% బేసిన్ లో ఉన్న కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించమని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖంతో జూరాల కేటాయించింది ఆయన. జూరాల ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడుతూ ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నడి సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లాగైనా నీళ్ళు తీసుకుపోతారు? జూరాల నుంచి కొయ్యసాగరం నిండకుండే, మోటార్ లాంచ్ చేస్తే ఒకటి బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, బతుకులు బతకాలి, వీళ్ళు దివాలా తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హాయంలో కాదా ఇది దివాలా తీసింది? మీ హాయంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏ జిల్లాలో ఉందా? 18 లక్షల వలసన, 40 లక్షల జనాభాలో. పక్కల ఆర్డీఎస్ భూములు బద్దలు కొట్టినా ఎవడు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్న ఎవడు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోవడానికి ఎవడు మాట్లాడలే, చిమ్మ చీకటి అవుతుందన్న కూడా ఎవడు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాల కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం. కేసీఆర్ గారే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వాయర్ లేదు. జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి? వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసి ఎడ పోసుకుంటారు నీళ్లు, దోషిలో పోసుకుంటారా? ఇంత కూడా అంకిత జ్ఞానం లేకుండా రిజర్వాయర్ కట్టకుండా కేలే కట్టింది.